ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బయటపడిందన్నారు జిల్లా అధ్యక్షులు కేకే రాజు. కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్నా కూడా ఆ పార్టీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేయడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అంటున్న కేకే రాజుతో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఈ రోజు అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి అయితే గెలుచుకోవడం జరిగింది. ఇది ఇలాంటి పరిస్థితుల్లో అసలు దీనికి సంబంధించి కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో మీ పార్టీ తరపు నుంచి ఒక కార్పొరేటర్ అయితే గెలవడం జరిగింది. దీన్ని ఊహించారా? గెలవటమే కాదు, ప్రతి కార్పొరేటర్ కూడా 1 నుంచి 18 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ఈ కూటమి సంబంధించిన కూటమిలో ఉన్న కార్పొరేటర్లోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఈరోజు కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యంగా మేము ఎన్నికలకు వెళ్ళాం, కానీ వాళ్ళు ప్రలోభాలు పెట్టి ధన ప్రవాహంతో ఓటుకు నోటుతో క్యాంపు రాజకీయాలు చేసినా సరే మేము ఇది ప్రజాస్వామ్యతగా నైతిక విజయం సాధించాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన గౌరవప్రదమైన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తాం. అంటే ఈ ఎలక్షన్ ఆపాలని చెప్పి ఆల్రెడీ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కోర్టులో ఉంది, ఎలక్షన్ వాయిదా వేయాలని కోరారు, కానీ మీకు మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎలా ఉంది? తప్పకుండా, ఎందుకంటే అది పార్టీ ఫిరాయింపు అనేది కోర్టు వారు ఆర్డర్ ఆ రోజు విప్ జారీ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు స్పందించడం జరిగింది. దాని మీద కోర్టుకి వెళ్ళాం. అది ఆ విషయం కోర్టులో పెండింగ్లో ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే స్టాండింగ్ కమిటీలో ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి అయితే గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఒక రకంగా వైసీపీకి ఊహించిన పరిణామంగానే చెప్పుకోవాలి. మరోవైపు కూటమి నేతలు కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి. ఎందుకంటే 92 మంది ఓటింగ్ వేసిన ఈరోజు పోలింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్కి దాదాపు 50 ఓట్లు రావడం అనేది అయితే చాలా విశేషంగా చెప్పుకోవాలి. దీని ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ వచ్చింది. దీనివల్ల ఒక కార్పొరేటర్కి స్థాయి సంఘంలో స్థానం దక్కింది అని చెప్పి కూడా ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు గురిచేస్తుంది.